నమస్తే అండి. విజయవాడ వరద బాధితులకి ఎవరైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నారో ముఖ్యంగా చెప్తున్నా ఈ వీడియో అయితే షేర్ చేయండి. నేను అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడ షాప్ కు అయితే వచ్చాను. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాను. వాళ్ళకైతే ప్రెసెంట్ అయితే ముఖ్యంగా ఎవరన్నా వెజిటేబుల్స్ తీసుకొచ్చేవాళ్ళంటే వెజిటేబుల్స్ తీసుకురండి, బ్రెడ్ తీసుకురండి, పాల ప్యాకెట్లు తీసుకురండి, మెడిసిన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మెడిసిన్ దొరికితే మెడిసిన్ కూడా తీసుకెళ్ళండి. వాటితో పాటు కొన్ని ఏరియాలు కరెంట్ రాలేదు, వాళ్ళకి క్యాండిల్స్ దొరికితే కాండిల్స్ తో పాటు అగ్గిపెట్టెలు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ప్రతిదీ అక్కడ వాళ్ళకి కొన్ని అయితే అసలు దొరకట్లేదు. కొన్ని ఫుడ్ వరకు అయితే ఓకే. ఇంకా ఎవరన్నా తీసుకెళ్ళాలి అనుకుంటే మటుకు ఫ్రూట్స్ దొరికితే ఫ్రూట్స్ తీసుకెళ్ళండి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి అయితే స్టాక్ అయితే ఆగితే ఫుడ్ అన్నది ఒకవేళ తీసుకున్నా సరే 2వ రోజుగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇవైతే పాడైపోయే అవకాశం ఉండదు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నాకున్న ఇన్ఫర్మేషన్, నేను తిరిగిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, స్పాన్సర్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. వాటర్ కూడా మంచిగానే వస్తుంది. వాటితో పాటు ఇది కూడా తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి ఇంకా ఇంపార్టెంట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నిల్వ ఆగితే ఫుడ్ అన్నది ఒకవేళ వండి తీసుకొస్తే ఒకవేళ తినకపోతే అది నిల్వ అన్నది ఉండదు. ఇది 2 రోజులన్నా మీకు యూజ్ అయ్యింది, 3వ రోజు అన్న యూజ్ అయ్యింది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్స్ సో మచ్. అదే విధంగా హెల్ప్ చేసే ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, స్టూడెంట్స్ కానీ, అదేవిధంగా ఎన్డీఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అక్కడ పరిస్థితి చూశాను కాబట్టి ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే చాలా మంది కూడా వాటర్ ఇస్తే దండం పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు.